వాటికి కంటిన్యూస్ గా వాతావరణం మరియు శీతోష్ణ స్థితి అంటే ఏమిటి అనేటువంటి ఈ రెండు అంశాల గురించి ఈ పాఠ్యాంశంలో మనం నేర్చుకుంటాం. అయితే ఈ వాతావరణాన్ని శీతోష్ణ స్థితిని ఈ రెండింటిని కూడా సాధారణంగా పర్యాయ పదాలుగా వాడతాం. సినానిమ్స్ వి యూజ్డ్ జనరల్లీ దీస్ టూ వర్డ్స్ సినానిమ్స్. ఇవి రెండింటిని ఎందుకు పర్యాయ పదాలుగా వాడతామంటే మనం సాధారణంగా అలా భావిస్తూ ఉంటాం. రెండు కూడా ఒకటే, వాతావరణం అన్నా శీతోష్ణ స్థితి అన్నా, వెదర్ అండ్ క్లైమేట్. అసలు వాతావరణం అంటే ఏంటి అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. ఇక్కడ వాతావరణం అంటే వాతావరణ స్థితి, వాతావరణ స్థితి. అలాగే శీతోష్ణ స్థితి అంటే వెదర్ అండ్ క్లైమేట్. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అనేది మనం అవగాహన చేసుకోవడం జరుగుతుంది. వాతావరణం అంటే మనం ఆల్రెడీ నేర్చుకున్నాం. వాతావరణం అంటే భూమి చుట్టూ ఉండేటువంటి వాయువుల సముద్రాన్నే వాతావరణం అంటే ఎర్త్ అంటే అనేక వాయువులు, గ్యాసెస్, నంబర్ ఆఫ్ గ్యాసెస్ సరౌండెడ్ ద ఎర్త్ సర్ఫేస్. అంటే ఆ భూమి చుట్టూ కూడా, భూమిని కనుక మనం తీసుకున్నట్లయితే ఈ భూమి చుట్టూ విస్తరించినటువంటి వాయువుల సముద్రం ఏదైతే గ్యాసెస్ సరౌండింగ్ లో ఉన్నాయో వాటిని వాతావరణం అని పిలవడం జరుగుతుంది. ఇది ఒక అంశం గురించి మనం నేర్చుకున్నాం. అయితే వాతావరణ స్థితి అంటే ఏంటి, అలాగే శీతోష్ణ స్థితి అంటే ఏంటి అనేటువంటి విషయం తెలియాలంటే మనకి అసలు వాతావరణ అంశాలు ఏంటి, శీతోష్ణ స్థితి అంశాలు ఏమిటి అనేది మనం ఇక్కడ తెలవాలి. వాతావరణ స్థితి, వాతావరణం అంటేనే అందులో ఉన్నటువంటి అంశాలనే మనం ఈ స్థితిగా చెప్పుకుంటాం. అది వాతావరణ స్థితి కావచ్చు, శీతోష్ణ స్థితి కావచ్చు. ఇంగ్లీష్లో అయితే వెదర్ అండ్ క్లైమేట్, దేర్ ఆర్ నో చేంజ్. అయితే ఇక్కడ వాతావరణ స్థితి అంటే ఏమిటి, వాతావరణాన్ని మనం ఈ వాతావరణ అంశాలు ఎక్కడైతే ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ది వెదర్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే వాతావరణ అంశాలు ఉన్నాయో వాటిని వాతావరణ స్థితి, వాటి యొక్క కలయికలు వాతావరణ స్థితి లేదా శీతోష్ణ స్థితి అని పిలవటం జరుగుతుంది. ఏంట అంశాలు, ఆ అంశాల కలయిక ఏంటి అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి వాతావరణ అంశాలు, వాట్ ఆర్ ద వెదర్ ఎలిమెంట్స్? అవి కనుక చూసినట్లయితే మనం జనరల్ గా చెప్పుకునేటువంటి ఉష్ణోగ్రత, దాని నుండి వచ్చేటువంటి నీటి ఆవిరి, అంటే తర్వాత నీటి ఆవిరి దాన్నే మనం ఆర్ద్రత అంటాం. అలాగే మేఘాలు, పవనాలు, తర్వాత అవపాతం, వీటన్నింటినీ కలిపితే ఇవన్నీ కూడా వాతావరణ అంశాలు. ఉష్ణోగ్రత కానీ, లేకపోతే మేఘాలు కానీ, నీటి ఆవిరి కానీ, ఆర్ద్రత కానీ, అవపాతం కానీ, ఇవన్నీ వాతావరణ అంశాలు అంటాం. వీటినే మనం వాతావరణ స్థితి లేదా శీతోష్ణ స్థితి అన్నాం. మరి ఈ రెండింటికి కొద్ది తేడా ఉంటుంది. ఏంటంటే ఈ వాతావరణ అంశాలను కొద్ది కాలానికి గనక మనం లెక్కిస్తే, స్వల్పకాలానికి గనక మనం లెక్కిస్తే దాన్ని వాతావరణ స్థితి అంటాం. అలాగే దీర్ఘకాలం కనుక మనం లెక్కించినట్లయితే దాన్ని శీతోష్ణ స్థితి అంటాం. దేన్ని లెక్కిస్తాం మనం అనేది ఇక్కడ మనకు తెలియాలి. దేన్ని లెక్కిస్తే అది వాతావరణ స్థితి అవుతుంది. అది షార్ట్ పీరియడా లాంగ్ పీరియడా అనేది, షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏంటి అంటే మనం ఇన్ని అంశాలు, వాతావరణ అంశాలు ఇవన్నీ ఉన్నాం, మేఘాలు, నీటి ఆవిరి, ఇంకా అందులో ఉండేటువంటి ఆర్ద్రత, ఈ అంశాలన్నింటినీ మనం పరిగణలోకి తీసుకోకుండా రెండు అంశాలనే మనం ప్రధానంగా పరిగణలోకి తీసుకుంటాం. అవేంటి, ఒకటి ఉష్ణోగ్రత, రెండు వర్షపాతం. ఒకటి ఉష్ణోగ్రత, రెండు వర్షపాతం. మనం శీతోష్ణ స్థితి అన్న ఆ రెండు అంశాలనే తీసుకుంటాం, వాతావరణ స్థితి అన్న రెండు అంశాలనే తీసుకోవడం జరుగుతుంది. అది ఉష్ణోగ్రత, అదేవిధంగా వర్షపాతం. మరి ఈరోజు ఉష్ణోగ్రత తీసుకున్నట్లయితే మనం 8th క్లాస్లో నేర్చుకోవడం జరిగింది. ఒక రోజులో గరిష్ట ఉష్ణోగ్రత ఎంత, వాట్ ఈస్ ద మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ ది పర్టికులర్ డే. టుడే ఈ రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత ఎంత, అలాగే కనిష్ట ఉష్ణోగ్రత ఎంత, మినిమం టెంపరేచర్ ఎంత. ఈరోజు మొత్తం చూస్తాం, డే స్టార్ట్ అయిన నుంచి ఎండ్ అయ్యే వరకు అత్యధిక ఉష్ణోగ్రత ఏ టైంలో ఉన్నది ఈ రోజు. ఫర్ ఎగ్జాంపుల్ 1 o'clock, 2 o'clock, లేకపోతే 12 o'clock
వేడి ఒక 28 డిగ్రీ సెల్సియస్ ఉందనుకున్నాం. ఈ రోజు వరకే తీసుకున్నాం. అలాగే అత్యల్ప ఉష్ణోగ్రత అంటే కనిష్ట ఉష్ణోగ్రతను తీసుకున్నట్లయితే గరిష్ట ఉష్ణోగ్రతను మనం చూసాం. కనిష్ట ఉష్ణోగ్రతను చూసినట్లయితే అత్యల్ప ఉష్ణోగ్రత ఈరోజు ఎప్పుడు ఉంటుంది? ఉదాహరణకి నైట్ టైమో లేకపోతే ఎర్లీ మార్నింగో ఆ టైంలో మనకు ఒక 23 డిగ్రీ సెల్సియస్. ఈ రోజు యొక్క గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ అంటున్నాం. అదేవిధంగా కనిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్ అంటున్నాం. ఇలా ఈ రోజు మాత్రమే ఈరోజు తీసుకున్నాం. రేపటిది, ఎల్లుండిది, ఈ నెల మొత్తం తీసుకుంటాం. దీన్ని మొత్తం కూడా యావరేజ్ చేస్తాం. నెల మొత్తంలో ఉండేటువంటి గరిష్ట ఉష్ణోగ్రతలన్నింటినీ కూడి నెలలో ఎన్ని రోజులు ఉంటే దాన్ని డివైడ్ చేస్తాం. దాని ద్వారా నెలసరి సగటు ఉష్ణోగ్రత అంటే మంత్లీ యావరేజ్ టెంపరేచర్ అనేది మనం తెలుసుకుంటాం. అలాగే ఈ యావరేజ్ టెంపరేచర్ అనేది మనం అది మ్యాక్సిమం యావరేజ్ టెంపరేచర్ కావచ్చు, మినిమం యావరేజ్ టెంపరేచర్ కావచ్చు. ఇట్లా సగటు గరిష్ట ఉష్ణోగ్రతనైనా కనుక్కోవచ్చు, లేదా సగటు కనిష్ట ఉష్ణోగ్రతనైనా మనం తెలుసుకోవడం జరుగుతుంది. అది ఒక నెలే కావచ్చు, సంవత్సరం కావచ్చు, లేదా 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, 20 సంవత్సరాలు కావచ్చు, 30 సంవత్సరాలు కావచ్చు. ఇలా సగటు ఉష్ణోగ్రతలను, వర్షపాతం కూడా అందులో భాగమే. ఈరోజు వర్షపాతం ఎంత ప్రతిరోజు పడదు కదా, ఈ వర్షపాతం కూడా ఇందులో మిళితమైన ఉంటుంది. ఉష్ణోగ్రత లేకుండా వర్షపాతం పడదు. ఎలా అనేది కూడా మనం ఆల్రెడీ చిన్న క్లాస్లోనే నేర్చుకోవడం జరిగింది. 7వ తరగతిలో వర్షం నదులు అనేటువంటి పాఠ్యాంశంలో మరి నీటి ఆవిరిగా ఎలా మారింది, ఆ తర్వాత మేఘాలుగా ఎలా మార్పు చెందాయి, మేఘాలు వాటి యొక్క బరువును మోయలేక చివరికి ద్రవీభవన ప్రక్రియ ఎలా జరిగింది అనేది మనం నేర్చుకున్నాం ఆల్రెడీ. అలా ఒక చాలా తక్కువ కాలం, ఒక 1 డే కావచ్చు, 15 days కావచ్చు, లేకపోతే చాలా తక్కువ కాలానికి కనుక మనం ఈ ఉష్ణోగ్రతను లెక్కించినట్లయితే, సగటు ఉష్ణోగ్రతను లెక్కించినట్లయితే దాన్ని వాతావరణ స్థితి అంటాం. అంటే వాతావరణ అంశాల కలయికను కొద్ది కాలానికే, స్వల్పకాలానికి మనం లెక్కిస్తే దాన్ని ఏమంటాం? వాతావరణ స్థితి అంటాం. ఒక 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 years, 30 years మనం దీన్ని క్యాలిక్యులేట్ కనుక చేసినట్లయితే దాన్ని క్లైమేట్ అంటాం, శీతోష్ణ అంటాం. ఆ వాతావరణ అంశాలు, ఈ వాతావరణ వాట్ ఆర్ ద వెదర్ ఎలిమెంట్స్, ఇందాక మనం చెప్పుకున్నటువంటి టెంపరేచర్ కావచ్చు, వాటర్ వేపర్ కావచ్చు, లేదంటే హ్యూమిడిటీ కావచ్చు, లేదంటే క్లౌడ్స్ కావచ్చు, ప్రెసిపిటేషన్ కావచ్చు. దీస్ ఆర్ ఆల్ ఎలిమెంట్స్ ఆఫ్ ది weather. If you calculate within short period, for example 1 year, below 1 year or 6 months or 1 month, that is known as weather. If you calculate long period, that is known as climate. ఇలా వాతావరణాన్ని మరియు శీతోష్ణ స్థితిని ఈ రకంగా మనం అర్థం చేసుకోగలం. అర్థమైందా? ఎనీ డౌట్? ఓకే. ఇలా వాతావరణానికి శీతోష్ణ స్థితికి మధ్య గల తేడా అనేది మనం చాలా సులభంగా తెలుసుకున్నాం. అయితే ఈ వాతావరణంలో ఉష్ణోగ్రత వల్ల ఉపరితలం, భూమి యొక్క ఉపరితలం మీద సూర్యకిరణాలు ప్రసరించినప్పుడు ఎక్కడైతే తేమగా లేదా జల భాగాలు ఉంటాయో ఆ ప్రదేశాల నుంచి నీరేమవుతుంది? వాటర్ చేంజెస్ ఇంటూ వేపర్. ఎస్, ఇప్పుడు వేడి పెరిగితే ఈ ప్రదేశంలో ఏమవుతుందిరా? కింద ఉన్నటువంటి తేమ గాని, నీళ్లుంటే నీళ్లు గాని ఏమవుతాయి? ఆవిరి రూపంలోకి మారిపోతుంది. ఎక్కడికి వెళ్తాయి? వాతావరణంలోకి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం, భూమికి ఉన్నటువంటి ఆకర్షణ శక్తి వల్ల అక్కడ ఏ పరమాణువులైనా పట్టి ఉంచుతుంది. కానీ ఎప్పుడైతే వేడెక్కినటువంటి వాటికి శక్తి వస్తుంది, అప్పుడు భూమి ఆకర్షణ శక్తిని ప్రతిఘటించి పైకి వెళ్ళటం జరుగుతుంది. సరే, ఏదేమైనప్పటికీ ఈ ప్రక్రియ అనేది కొనసాగుతుంది. నీటి ఆవిరిగా మారటం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలోకి వెళ్ళినటువంటి నీరు ఆవిరిగా మారిందో దాన్నే మనం తేమ అంటాం. తేమని మనం ఇంగ్లీష్లో ఏమంటాం? హ్యూమిడిటీ అని పిలవడం జరుగుతుంది. ఈ దాన్ని తెలుగులో అయితే ఆర్ద్రత అంటాం. వాతావరణంలోని నీటి ఆవిరిని ఏమంటాము? ఆర్ద్రత. ఓకే, అదే ఇంగ్లీష్లో అయితే హ్యూమిడిటీ అని పిలవడం జరుగుతుంది. అలా వాతావరణ ఆర్ద్రత
ఇప్పుడు వాతావరణంలో ఎంత శాతం నీటి ఆవిరి ఉన్నది, వాతావరణంలో ఎంత శాతం నీటి ఆవిరి ఉన్నది అని తెలుసుకోవాలంటే ఒక కొలమానం ఉంటుంది. దాన్నే ఇంగ్లీష్లో అయితే హైగ్రోమీటర్ అంటాం, తెలుగులో అయితే ఆర్ద్రత మాపకం అంటాం. హైగ్రోమీటర్ రాయాల్సిన అవసరం లేదు. ఆర్ద్రత మాపకం అనేటువంటి ఒక కొలమానం ద్వారా, ఒక మెజర్మెంట్ ద్వారా మనం వాతావరణంలో ఉన్నటువంటి ఆర్ద్రత, తేమ అంటే ఆ తడి అని మనం అర్థం చేసుకోవాలి. నీటి ఆవిరిగా మారినప్పుడు ఆటోమేటిక్గా మనకి చెమట అనేది పడుతుంది. అంటే వాతావరణంలో ఆర్ద్రత పెరిగితే మనకు ఉక్కపోతగా ఫీల్ అవుతాం, అవునా కదా? చాలా ఫీల్ అవుతాం. అంటే ఉష్ణోగ్రత పెరిగినప్పుడు ఆటోమేటిక్గా అక్కడ ఉండేటువంటి పీడనం కారణంగా ఇక్కడ ఆవిరి పెరగటం జరుగుతుంది. అయితే ఈ వాతావరణం అంటే ఇక్కడ ఆర్ద్రతను డైరెక్ట్గా కాకుండా దాన్ని సాపేక్షికంగా చెప్పడం జరుగుతుంది. నేరుగా కాకుండా సాపేక్షంగా చెప్తాం. అంటే ఎట్లా ఆర్ద్రతని ఎలా చెప్తాము, అసలు ఎలా అర్థం చేసుకోవాలి, దాన్ని ఎలా లెక్కిస్తాము ఈ ఆర్ద్రత మాపకం ద్వారా అనేది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చాడు మనకి. అదేంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఒక రూమ్నే తీసుకున్నాం. ఈ ప్రదేశాన్ని మనం తీసుకున్నాం. ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక పర్టికులర్ ప్లేస్, ఒక నిర్ణీత ప్రదేశంలో ఇక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, పీడనం కావచ్చు. వాట్ ఈస్ ద టెంపరేచర్, వాట్ ఈస్ ద ప్రెజర్, ఏదైనా కావచ్చు. ఇక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత పెరిగితే పీడనం ఆటోమేటిక్గా తగ్గిపోతుందని మనకు తెలుసు కదా. విలోమ సంబంధం, యూనివర్సల్ రిలేషన్షిప్ బిట్వీన్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. అలా ఇక్కడ ఉండేటువంటి ఒక నిర్దిష్ట ప్రదేశంలో మనకి ఏమి ఇచ్చాడు? ఒక ఘనపు మీటర్ గాలిలో, ఒక ఘనపు మీటర్ గాలిలో, అంటే ఇది మనం మొత్తం ఒక మీటర్ అనుకుందాం. ఏరియా మొత్తం, బోత్ సైడ్స్, ఆల్ సైడ్స్, ఈ ప్రదేశం మొత్తం, ఇదంతా ఉపరితలం రా. ఎర్త్ సర్ఫేస్ ఇది ఇక్కడ ఉంది కదా. ఈ ఉపరితలంలో ఒక నిర్ణీత ప్రదేశంలో అంటే ఈ ప్రదేశాన్ని తీసుకుంటున్నాం మనం. ఈ ప్రదేశంలో ఎంత ఇక్కడ ఉష్ణోగ్రత ఉంది, ఎంత పీడనం ఉంది, ఇక్కడ మనకు పీడనాన్ని పక్కన పెట్టేస్తే ఎంత ఉష్ణోగ్రత ఉంది అంటే ఇక్కడ ఇప్పుడు ఇందులో గాలి ఉందా లేదా? ఈ ప్రదేశంలో వేడి కూడా ఉంది కదా. వేడి ఉన్నప్పుడు ఏమవుతుంది? నీటి ఆవిరిగా అయి పైకి వెళ్తుంది కదా. పైకి వెళ్ళినప్పుడు ఈ గాలిలో ఎంత పరిమాణంలో నీటి ఆవిరి ఉంటుంది అనే దాన్ని సాపేక్ష ఆర్ద్రత అంటాం. ఇప్పుడు ఇక్కడ ఉండేటువంటి దాన్ని ఇప్పుడు తేమ ఉందా లేదా ఈ ప్రదేశంలో ఉండేటువంటి తేమను మనం సాపేక్ష ఆర్ద్రత అంటే ఒక నిర్ణీత ప్రదేశంలో ఒక పర్టికులర్ ఉష్ణోగ్రత వద్ద ఈ గాలిలో ఉండేటువంటి నీటి ఆవిరి పరిమాణాన్ని సాపేక్ష ఆర్ద్రత అని పిలుస్తాం. ఎందుకు రిలేటివ్ హ్యూమిడిటీ అని పిలుస్తున్నాం దీన్ని అనేది మనకి ఎగ్జాంపుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రదేశం మొత్తంలో ఒక 20 డిగ్రీల సెల్సియస్ ఆ సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందనుకుందాం. ఎంత ఉష్ణోగ్రత ఉంది ఇప్పుడు ఈ ప్రదేశంలో? 20 డిగ్రీల సెల్సియస్. సాధారణంగా అయితే ఇక్కడ 80 గ్రాముల లేదా 80% నీటి ఆవిరి ఉండేటువంటి అవకాశం ఉంటుంది. 80% నీటి ఆవిరి ఉండేటువంటి అవకాశం ఉంటుంది ఈ ప్రదేశంలో. కానీ వాస్తవంగా కేవలం 40% మాత్రమే నీటి ఆవిరి ఉందనుకో. వాస్తవానికి ఇక్కడ నిర్దిష్ట ఆర్ద్రత చూస్తే 80% ఉండొచ్చు, కానీ సాపేక్ష ఆర్ద్రత చూసినప్పుడు మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 40% మాత్రమే ఉంది. ఇలా ఈ రెండు అంశాలను మనం పోల్చడం జరుగుతుంది. అంటే వాటి యొక్క నిష్పత్తిని, ఇక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత, అక్కడ ఉండేటువంటి నీటి ఆవిరి. ఇక్కడ దేన్ని క్రైటీరియాగా తీసుకున్నాం? ఉష్ణోగ్రత పెరిగితే నీటి ఆవిరి పెరుగుతుంది, ఉష్ణోగ్రత తగ్గితే నీటి ఆవిరి కూడా తగ్గుతుంది. ఇఫ్ టెంపరేచర్ ఇంక్రీజెస్ ఆటోమేటికల్లీ వాటర్ వేపర్ ఇంక్రీజెస్. సేమ్ వే ఇలా ఈ ప్రదేశంలో ఉంటే వాస్తవానికి ఎంత నీటి ఆవిరి ఉండేటువంటి అవకాశం ఉంటుంది? ఇక్కడ 80% ఉంటుంది. కానీ
ఇక్కడ ఉన్నటువంటిది ఎంత 40% మాత్రమే. ఇలా ఎప్పుడైతే ఇక్కడ గాలిలో ఉండేటువంటి ఈ సాపేక్ష ఆర్ద్రత లేదా తేమ హ్యూమిడిటీ, ఆ తేమ అనేది సంతృప్త స్థాయిని చేరుతుందో, సాచురేషన్ లెవెల్ అంటాం, అంటే 100% చేరుతుందో, 100% చేరుతుందో అప్పుడు ఆ ఆవిరి ఏమవుతుందంటే ఆవిరి కాస్త నీటి బిందువులుగా మారడం మొదలుపెడుతుంది. నీటి బిందువులుగా వేపర్ చేంజెస్ ఇంటూ డ్రాప్లెట్స్, వాటర్ డ్రాప్లెట్స్. అంటే ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ చూడండి, నీటి ఆవిరిగా మారింది, తేమగా మారింది. ఆ తేమ అవుతుంది, ఇంకా ఉష్ణోగ్రత పెరుగుతున్నది, పెరిగి పెరిగి పెద్దయి అవన్నీ కూడా ఏమవుతాయి, ఎత్తుకు వెళ్తున్నా కొద్ది ఆటోమేటిక్ గా టెంపరేచర్ విల్ బి డిక్లైన్. ఇఫ్ యు గో హై ఆటోమేటిక్ గా ఉష్ణోగ్రత తగ్గిపోతుంది కదా. ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆవిరి ఏమవుతుంది, మళ్ళీ నీటి బిందువులుగా మారిపోతాయి. దాన్ని ఆ ప్రక్రియనే మనం ఏమంటాం, ద్రవీభవనం అంటాం. ఏమంటాం, whereas water vapor changes into water droplets, that process is known as condensation. అలా ఇక్కడ రెండు ప్రక్రియలు. ఆర్ద్రత అంటే ఏంటి అన్నప్పుడు మనం సమాధానం చెప్పాలి, వాటర్ చేంజెస్ ఇంటూ వాటర్ వేపర్, దట్ ఈస్ నోన్ యాజ్ హ్యూమిడిటీ. ఆ హ్యూమిడిటీ ఏమవుతుంది, వాటర్ డ్రాప్లెట్స్ గా మారుతుంది. ఆ వాటర్ వేపర్ ఏమవుతుంది, అక్కడ ఉన్నటువంటి తేమ ఏమవుతుంది, నీటి బిందువులుగా మారడాన్ని మనం ద్రవీభవనంగా పిలవడం జరుగుతుంది. ఈ ద్రవీభవనాన్ని కూడా మనకి ఈ ద్రవీభవనం ఎప్పుడు అవుతుందంటే ఇక్కడ ఎప్పుడైతే గాలిలో ఉన్నటువంటి నీటి ఆవిరి సంతృప్త స్థాయిని చేరినప్పుడు, సాచురేషన్ లెవెల్ రీచ్ అయినప్పుడు, అంటే 100% చేరినప్పుడు నీటి ఆవిరి, ఆ 100%లో ఉదాహరణకి 20 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద అక్కడ ఉండేటువంటి నీటి ఆవిరి 49% అనుకుందాం, లేదా 49 గ్రాములు అనుకుందాం. ఈ 49% నీటి ఆవిరి ఉన్నప్పుడు ఉష్ణోగ్రత తగ్గినప్పుడు అది 40 డిగ్రీస్ కి పడిపోతుంది. నీటి ఆవిరిని గాలిలో పట్టి ఉంచేటువంటి శక్తి ఎంత ఉంటుందంటే 40% మాత్రమే. మిగిలినటువంటి 9% ఎండిపోతుందంటే అది చిన్న చిన్న నీటి బిందువులుగా మారిపోతాయి. దాన్నే మనం ద్రవీభవన ప్రక్రియగా చెప్పడం జరుగుతుంది. అంటే మొత్తం ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి తేమ అంతా, అంటే నీటి ఆవిరి అంతా కూడా ఒకేసారి నీటి బిందువులుగా మారదు. ఈ కాన్సెప్ట్ చాలా ఇంపార్టెంట్, కేర్ఫుల్ గా వినాలి, మీరు కన్ఫ్యూజ్ కాకండి. ఇలా ఈ ద్రవీభవన ప్రక్రియ ఏదైతే కండెన్సేషన్ ఉందో ఈ ద్రవీభవనం ఇలా సంభవిస్తుంది అన్నమాట. ఇది అనేక రూపాలలో ద్రవీభవనం చెందడం జరుగుతుంది. మరి వాటికంటే ముందు ఆ నీటి ఆవిరిగా మారినటువంటి ఆ నీటి బిందువులుగా మారినటువంటి ఏమవుతాయి, ఇంకా పెరుగుతాయి. ఇంకా కొన్ని సూక్ష్మమైనటువంటి నీటి బిందువులు, ఇంకా ఇక్కడ ఉష్ణోగ్రత పెరిగితే ఆటోమేటిక్ గా నీటి ఆవిరి పెరుగుతుంది. నీటి ఆవిరి పెరిగితే తర్వాత ప్రక్రియలో అవన్నీ ఆవిరి కాస్త నీటి బిందువులుగా మారడం. ఆ నీటి బిందువులన్నీ కొన్ని లక్షల కోట్లు చేరిన తర్వాత అవన్నీ కూడా ఒకదా దుమ్ము ధూళి ఇవన్నీ మిక్స్ అవుతాయి. మిక్స్ అయినప్పుడు అవి ఆ గాలిలో మూవ్ అవుతుంటాయి. ఎప్పుడైనా వాతావరణంలో ఉన్నటువంటి పరమాణువులు, అణువులు ఇవన్నీ కూడా స్థిరంగా నిశ్చలంగా ఉండవు. అవి మూవ్ అవుతూ ఉంటాయి, అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ ఆర్ రైట్ సైడ్ ఆర్ లెఫ్ట్ సైడ్. అంటే అవి ఆ కిందికి కానీ పైకి కానీ పక్కకు కానీ కదులుతూ ఉంటాయి ఆ పరమాణువులన్నీ. ఇవేమవుతా దుమ్ము ధూళి ఇవన్నీ కలిసి నీటి బిందువులు మేఘాలుగా ఫామ్ కావడం జరుగుతుంది. మేఘాలుగా క్లౌడ్స్ ఫామ్ అనే అట్లా అవుతాయి మేడం. ఆ మేఘాలు ఏమవుతాయి, మేఘాలని మనం భూమి ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లే కొలది వివిధ రకాల పేర్లతో పిలవడం జరుగుతుంది. ఎక్కువ ఎత్తులో ఏర్పడేటువంటి మేఘాలని సిర్రస్ మేఘాలు, సిర్రస్ క్లౌడ్స్. వాటికంటే కొద్దిగా కిందికి, ఆ ఎత్తు కంటే కిందికి ఏర్పడేటువంటి మేఘాలని క్యూములస్ సిర్రస్ గాని, ఇంకా వాటికంటే కిందికి గాని
స్ట్రాటస్ అని పిలుస్తాం. వాటికంటే కిందికి ఏర్పడేటువంటి మేఘాలని స్ట్రాటస్ అని పిలవడం జరుగుతుంది. వాటికంటే కిందికి ఏర్పడేటువంటి మేఘాలని నింబస్ మేఘాలు. సాధారణంగా మనకి జనరల్ గా వర్షపాతం అనేది క్యూలో నింబస్ మేఘాల వల్ల వర్షపాతం పడుతుందని చెప్తూ ఉంటాం. ఇవన్నీ లేయర్స్ ఆఫ్ ది క్లౌడ్స్, అంటే వాటి యొక్క ఎత్తును బట్టి ఆ ప్రదేశంలో ఇదంతా కూడా ఒకటే మేఘం. ఇవన్నీ వర్షించేటువంటి మేఘాలు ఇవి, అన్ని కలిసే వర్షం వస్తుంది. కానీ వాటి యొక్క ఎత్తు ప్రకారం మనం ఇంతకుముందు హాట్ విండ్స్, కోల్డ్ విండ్స్ అని ఆ ప్రదేశంలో లోకల్ విండ్స్ పిలవడం జరుగుతుంది కదా. మన రాజస్థాన్ లో, ఇండియాలో వీచేటువంటి లూ విండ్స్, లూ పవనాలని పిలిచారు. అవి పొడిగా ఉండేటువంటి గాలులు అని మనం చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మేఘాలను కూడా ఈ రూపంలో మనం చెప్పడం జరుగుతుంది. ఏది అయినప్పటికీ ఈ సిర్రస్ కావచ్చు, క్యూములో నింబస్ వర్షాలు పడ్డప్పుడు మనకి పెద్ద మొత్తంలో ఉరుములు, మెరుపులు శబ్దాలు మనకి వస్తాయన్నమాట. ఈ రకంగా ఇలా రావడం జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా ఇక్కడ మనకి ఒకటే గుర్తుంచుకోవాలి. శీతోష్ణ స్థితి కానీ వాతావరణ స్థితి కానీ మనం లెక్కించేటప్పుడు ఇక్కడ ప్రాసెస్ ఎలా అవుతుంది. ఫస్ట్ నీరు జలచక్రం అనేది మనం ఫస్ట్ చెప్పుకున్నావుగా. ఈ ద్రవీభవన ప్రక్రియనే మనం అవపాతం అని పిలవచ్చు. ప్రెసిపిటేషన్. ఇప్పుడు ఏమవుతాయి, నీటి బిందువులుగా మారినటువంటి మేఘాలుగా మారినటువంటి ఈ ప్రక్రియ తర్వాత నెక్స్ట్ జరిగేటువంటి చర్య ఏంటి? ఆ మేఘాలు ఇంకా పెరిగినప్పుడు మేఘాలు ఆకాశంలో అంటే వాతావరణంలో వాటిని మోయలేనటువంటి పరిస్థితికి చేరుతాయి మేఘాలు. అప్పుడు ఆ మేఘాలు పెద్ద మొత్తంలో వర్ష రూపంలో చల్లని గాలులు తగిలినప్పుడు కానివ్వండి, ఎందుకంటే వాతావరణం మొత్తం కూడా గాలులు అనేవి నిశ్చలంగా ఉండవని చెప్తున్నాం కదా. ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి కదులుతూ ఉంటాయి. అప్పుడు ఆ మేఘాలు పెద్ద మొత్తంలో అవపాత రూపంలో మనకు వర్షించడం జరుగుతుంది. ఎప్పుడైతే ఈ ఘనీభవన స్థాయి కంటే ఇంకా ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు, ఘనీభవన స్థాయి అంటే ప్రీసిడ్ పాయింట్ అంటే నీరు గడ్డగట్టడం, దాంట్లో ఘనీభవన స్థాయి అంటాం. ఆ స్థాయి కంటే ఉష్ణోగ్రతలు తగ్గినప్పుడు ఆ వాతావరణంలో ఉండేటువంటి మేఘాలు ఆ వర్ష రూపంలో అంటే నీటి బిందువుల రూపంలో కురవకుండా మంచు స్ఫటికలుగా కురవడం జరుగుతుంది. మంచు స్ఫటికలుగా కింద పడటం జరుగుతుంది. దాన్ని మనం అంటాం స్నోఫాల్ అంటాం. హిమపాతం అంటే మంచు కురవడం. ఒక్కొక్కసారి ఏమవుతాయి, అవి భూమిని చేరువలేపే నీటి బిందువులు భూమిని చేరువలేపే అవి ఏమవుతాయంటే చల్లటి ప్రదేశం వల్ల, చల్లటి వాతావరణం వల్ల అవి డైరెక్ట్ గా నీటి బిందువులుగా భూమి మీద పడకుండా మంచు స్ఫటికలు కింద పడతాయి అన్నమాట. దాన్నే స్లీట్ అన్నాం. పలకలాగా మనకి కనిపిస్తాయి భూమి మీద పడ్డప్పుడు, భూమి నుంచి ఉపరితలం చేరినప్పుడు, ఆ మంచు పడ్డప్పుడు. ఇలా ఫార్మ్స్ ఆఫ్ ప్రెసిపిటేషన్. ఈ ప్రెసిపిటేషన్ డిఫరెంట్ ఫార్మ్స్ లో ఉంటుంది. ఈ అవపాతం అనేది వివిధ రూపాల్లో సంభవిస్తుంది. అవి ఏంటి? వర్ష రూపంలో సంభవించవచ్చు, మంచు రూపంలో సంభవించవచ్చు, వడగండ్ల రూపంలో సంభవించవచ్చు. ఈ రూపాలలో అవపాతం అనేది సంభవిస్తుంది. అవపాతం అంటే ఒక వర్షపాతం మాత్రమే కాదనేది మనం గుర్తుంచుకోవాలి. ప్రెసిపిటేషన్ ఈస్ దిస్ ఫార్మ్స్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్. ఏంటవి? రెయిన్ఫాల్, తర్వాత స్నోఫాల్, హెయిల్స్, వడగండ్లు. హెయిల్స్ అంటే ఏంటి? వడగండ్ల రూపంలో. ఒక్కొక్కసారి వానరాలు కురుస్తుంటాయి తెలుసు కదా, వాటిని మనం వడగండ్లు అంటాం. ఏమంటాం? వడగండ్లు అంటే అవి వానరాలు అనమాట. ఈ రూపాలలో మనకి అవపాతం అనేది సంభవిస్తుంది. ఈ అవపాతాలలో ప్రధానమైనటువంటి అంశం విచ్ ఇస్ ద ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్, ఇంపార్టెంట్ ఫార్మ్ ఆఫ్ ది ప్రెసిపిటేషన్, దట్ ఈస్ నోన్ యాజ్ రెయిన్ఫాల్. వర్షపాతం అనేది మనం చాలా ముఖ్యమైనటువంటి అంశంగా చెప్పుకోవడం జరుగుతుంది. వర్షపాతం కూడా వివిధ రకాలు ఉంటుంది. టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్. అవి 3 రకాలు.
ఒకటి సంవహన వర్షపాతం. నేను చెప్తా రాసుకోండి ఇంగ్లీష్ లో. కాన్వెక్షనల్ రెయిన్ఫాల్. పర్వతీయ ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్. సైక్లోనిక్ రెయిన్ఫాల్. అంటే ఇది 3 రకాలుగా చెప్తాం. సంవహన వర్షపాతం అనేది ఒకటి, పర్వతీయ వర్షపాతం, చక్రీయ వర్షపాతం. ఓకే, పరశురాములు స్టార్ట్. హౌ మెనీ టైప్స్ ఆఫ్ రెయిన్ఫాల్? వర్షపాతం ఎన్ని రకాలు? ఓకే రైట్. వర్షపాతం 3 రకాలుగా చెప్పుకుంటున్నాం. ఒకటి సంవహన వర్షపాతం. అంటే ఇక్కడ సంవహన వర్షపాతం అంటే ఏంటి? వాట్ ఈస్ ద కాన్వెక్షనల్ రెయిన్ఫాల్? అసలు ఈ వహన క్రియ కాన్వెక్షనల్ ప్రాసెస్ ఆర్ యాక్షన్ ఎలా జరుగుతుంది? సాధారణంగా వేడి వస్తువు నుంచి చల్లటి వస్తువుకి వేడి అనేది వెళ్తుంది. దీన్నే వహన క్రియ అంటాం. మనకు తెలుసు కదా, సైన్స్ లో మనకి ఎప్పుడు నేర్చుకుంటాం. ఇక్కడ ఒక వేడి వస్తువు పెడితే ఇక్కడ చల్లటి పెట్టేస్తే కాసేపటి తర్వాత ఈ వహన క్రియ వల్ల ఏమవుతుంది? ఇది వెచ్చగా మారిపోతుంది పక్కన ఉన్నటువంటి వస్తువు. అలాగే సూర్యకిరణాలు భూమి మీద పడటం వల్ల భూమి వేడెక్కి భూమి ఏమవుతుంది? అంటే భూమి అంటే ఉపరితలం. when the sun's rays fallen on earth's surface, then automatically earth's surface heated up. అంటే ఉపరితలం సూర్యకిరణాలు ప్రసరించడం వల్ల భూమి యొక్క ఉపరితలం వేడెక్కి అక్కడ ఆ ప్రదేశంలో జలభాగాలు ఉంటాయి, ఇతర తేమ ప్రదేశాలు కూడా ఉంటాయి. తేమ ప్రదేశాలు కూడా ఉండడం జరుగుతుంది. ఆ ప్రదేశాల నుంచి నీరేమవుతుంది? నీటి ఆవిరిగా పైకి వెళ్తుంది. పైకి వెళ్ళినప్పుడు మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రక్రియ ఏదైతే జరిగిందో, నీరు నీటి ఆవిరిగా మారడం, నీటి ఆవిరి నీటి బిందువుల నుండి మేఘాలుగా మారి చివరికి వర్షపాత రూపంలో, వడగళ్ల రూపంలో, మంచు రూపంలో కురవటం జరుగుతుంది. మనం ముఖ్యంగా దీన్ని చెప్పుకుంటున్నాం. ఇలా వేడెక్కినటువంటి ఆ ప్రదేశం నుంచి నీటి ఆవిరిగా మారినటువంటిది అవన్నీ కూడా తిరిగి భూమి ఉపరితలంపై వర్షించడం జరుగుతుంది. దాన్నే సంవహన వర్షపాతం అంటాం. అదేవిధంగా పర్వతీయ వర్షపాతం. దీన్ని పర్వతం అంటే గ్రీక్ భాషలో ఓరోస్ అని పిలుస్తాం. అంటే వాళ్ళకి అది ఒక పర్వతం అంటే పవిత్రమైనటువంటి ఇదిగా మనం ఫీల్ కావాలి. వాళ్ళ భావన, వాళ్ళ ఫీలింగ్ ఏంటి? పవిత్రమైనటువంటి ప్రదేశం. సరే, ఓరోస్ అనేది గ్రీక్ భాషలో చెప్పుకుంటాం. దీన్నే మనం ఈ ఓరోస్ అనేటువంటి పదాన్ని దాంట్లో భాగంగానే ఓరోగ్రాఫిక్ రెయిన్ఫాల్ అని పిలవడం జరుగుతుంది, లేదా ఓరోజెనిక్ రెయిన్ఫాల్ అని కూడా పిలుస్తాం. దీన్ని వివిధ రూపాల్లో పిలుస్తాం. మరి ఇప్పుడు చూడండి, ఇప్పుడు సముద్రపు నీళ్ళ నుంచి సముద్ర భాగాలన్నీ కూడా, జలభాగాలన్నీ కూడా సూర్యకిరణాలు పడటం వల్ల నీరు పైకి వెళ్ళింది. పైకి వెళ్ళిన తర్వాత మేఘాలుగా మారి తిరిగి వర్షం కురిసింది. అయితే ఈ పర్వతీయ వర్షపాతం విషయంలో ఇలా పైకి వెళ్ళినటువంటి తేమతో కూడినటువంటి గాలులన్నీ కూడా ఇవన్నీ ఏమవుతాయి? గాలులు వీచినప్పుడు ఎయిర్ మూవ్స్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్, అది మనకు తెలుసు. అప్పుడు గాలులు వచ్చినప్పుడు ఇవి వెళ్తున్నటువంటి మార్గంలో ఇలా వెళ్తున్నాయి అనుకోండి, ఇక్కడ ఒక ఎత్తైన పర్వతం అడ్డు వచ్చింది. ఒక పెద్ద పర్వతం వచ్చింది. ఈ తేమతో కూడినటువంటి పవనాలన్నీ ఇలా వెళ్తున్నాయి. వెళ్ళినప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఈ పవనాలన్నీ కూడా, తేమతో కూడినటువంటి పవనాలన్నీ కూడా, మేఘాలు అన్నీ కలిసి వెళ్తున్నాయి అన్నమాట. అప్పుడు ఏమవుతాయి? పైకి లేవడానికి ప్రయత్నిస్తాయి. పైకి లేవడానికి ప్రయత్నించినప్పుడు
దానిలో ఉండేటువంటి శక్తిని కోల్పోయి అవి ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పర్వతాభిముఖంలో పర్వతానికి ఎదురుగా ఈ ప్రదేశంలో పెద్ద మొత్తంలో వర్షపాతం సంభవిస్తుంది. ఇక ఇటు పక్క తీసుకున్నట్లయితే ఇక పైకి వెళ్ళేటువంటి పవనాలు ఉన్నాయి కదా, అవన్నీ ఈ పర్వతాన్ని దాటిన తర్వాత పొడిగా అవుతాయి, దాంట్లో తేమ ఉండదు. ఆ ప్రదేశం అంతా కూడా ఏమైపోతుంది, అప్పుడు ఆ ప్రాంతంలో వర్షం కురవకపోవడం వల్ల వర్ష ఛాయ ప్రాంతం అంటాం, రెయిన్ షాడో ఏరియా అని పిలుస్తాం. అది ఎలా మన భారతదేశంలో ఎగ్జాంపుల్ గా తీసుకుంటే మన భారతదేశాన్ని కనుక తీసుకున్నట్లయితే ఈ భారతదేశానికి ఇక్కడ ఎత్తైనటువంటి పర్వతాలు ఉన్నాయి, అంటే వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. ఈ పశ్చిమ కనుమలు ఇక్కడ అరేబియన్ సీలో, ఈ అరేబియా సముద్రంలో నీరు వేడెక్కి ఆవిరి పైకి వెళ్ళి అప్పుడు ఈ పవనాలు ఇలా వెళ్తున్నప్పుడు ఈ పర్వతాలు అడ్డగిస్తాయి, ఈ పర్వతాలు అడ్డగించడం జరుగుతుంది. అప్పుడు పెద్ద మొత్తంలో ఈ పశ్చిమ కనుమల్లో వర్షం సంభవిస్తుంది. ఈ పర్వతాలను దాటిన తర్వాత ఈ ప్రదేశం అంతా కూడా ఏ ప్రదేశం అంటే దక్కన్ ప్లేట్, దక్కన్ పీఠభూమి అంటాం. ఈ దక్కన్ పీఠభూమిలో పొడిగా వెళ్ళినటువంటి పవనాల వల్ల వర్షం సంభవించదు. ఇవి ఆల్రెడీ వర్షం అంతా ఇక్కడే కురిసేసింది కదా, మనం ఒకసారి చెరుకుని పిండేసిన తర్వాత మళ్ళీ నీళ్ళు వస్తాయి దాంట్లోగా వర్షం రాదు కదా, ఇక పిప్పే కుదురుతుంది. అలాగే ఈ పవనాలు కూడా వదలకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వర్షం కురవదు, వర్ష ఛాయ ప్రాంతం, రెయిన్ షాడో ఏరియాగా పిలవడం జరుగుతుంది. ఇలా పర్వతీయ వర్షపాతం అనేది మనం ఈ రకంగా చెప్పుకోవడం జరుగుతుంది. మరొకటి చక్రీయ వర్షపాతం, సైక్లోనిక్ రెయిన్ఫాల్. ఇది రెండు రకాలుగా ఉంటుంది, ట్రాపికల్ రెయిన్ఫాల్, అనదర్ వన్ ఇస్ టెంపరేట్ రెయిన్ఫాల్. ఉష్ణ ప్రాంతపు తుఫాన్లు, సైక్లోన్ మీన్స్ తుఫాన్ అని అర్థం. ఇంగ్లీష్ లో సైక్లోన్ అంటే తుఫాన్ వస్తుందని మనం వింటూ ఉంటాం కదా. గ్రీక్ భాషలో సైక్లోన్ అనేటువంటి పదానికి గ్రీక్ పదం వేరే ఉంది, కైక్లోన్. ఏంటది? కైక్లోన్ అంటే రివాల్వింగ్, తిరగడం. అది ఎట్లా చూడండి, ఇవి రెండు రకాలు అంటున్నాం. ఒకటి ఉష్ణ ప్రాంతపు తుఫాన్లు, అలాగే సమశీతోష్ణ ప్రాంతం. చూడండి, మనకి తెలుసు కదా, ఇది భూమధ్య రేఖ ప్రాంతం మొత్తం కూడా వెచ్చగా ఉంటుంది. సూర్యకిరణాలు నిట్టనిలుగా ప్రసరించడం వల్ల ఈ ప్రదేశం అంతా వెచ్చగా ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా ప్రపంచం మొత్తం మీద కూడా ప్రపంచ వర్షపాత విస్తరణ తీసుకున్నా కానివ్వండి, ఇక్కడ మనకు అర్థమైపోతుంది అన్నమాట. అయితే ఈ ప్రదేశం అంతా సూర్యకిరణాలు, ఇక్కడ ఉన్నటువంటి సూర్యుడు ఇలా నిట్టనిలుగా ప్రసరించడం వల్ల ఎక్కువ వేడి పెరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి ఈ ఉష్ణ ప్రాంతపు తుఫాన్ ఈ ప్రదేశాల్లో వచ్చేటువంటి దాదాపుగా ఈ భూమధ్య రేఖకు 30 డిగ్రీల వరకు, ఉత్తర దక్షిణ ధృవాలుగా 30 డిగ్రీల వరకు ఈ ప్రాంతంలో వర్షం అనేది సంభవిస్తుంది. సరే, అది పక్కన పెడితే ముందు అసలు ఉష్ణ ప్రాంతపు తుఫాన్లు అంటే ఏంటి అనేది మనం చూసినట్లయితే, ఒక ప్రదేశంలో అల్పపీడనం ఏర్పడ్డప్పుడు, ఎప్పుడైతే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటుందో అప్పుడు పీడనం తగ్గుతుంది. మనకు ఇది తెలుసు కదా. ఈ ప్రదేశం మొత్తం కూడా అల్పపీడనం ఏర్పడాలి. అప్పుడు అధిక పీడన ప్రాంతాల నుంచి చుట్టూ అన్ని వైపుల నుంచి సుడిగాలులు వస్తుంటాయి. ఐడియా ఉందా? అట్లా అన్నమాట. ఒక ప్రదేశానికి ఆ గాలులు వచ్చినప్పుడు అప్పుడు ఆ వేడిగా ఉన్నటువంటి ఆ తేమతో కూడుకున్నటువంటి ఇతర ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చాయి కదా, ఆ తేమతో కూడుకున్నటువంటివి అక్కడ పెద్ద మొత్తంలో వర్షం సంభవిస్తుంది అన్నమాట. అంటే ఇది చుట్టూ సుడిగాలిలా తిరగటం వల్ల ఈ రకంగా ఉష్ణ ప్రాంతపు తుఫాన్లు అనేవి ఏర్పడతాయి. మరొకటి సమశీతోష్ణ తుఫాన్లు అంటే ఏంటి అంటే, సమశీతోష్ణం అంటే ఒక పక్కేమో వెచ్చని పవనాలు వస్తుంటాయి, ఇంకో పక్కేమో చల్లటి శీతల పవనాలు వస్తుంటాయి.
ఇవి రెండు ఢీకున్న ప్రదేశంలో ఈ రకమైనటువంటి వర్షపాతం సంభవిస్తుంది. దాన్నే సమశీతోష్ణ మండల తుఫాను. ఈ సమశీతోష్ణ మండలం అంటే ఏంది? ఇటు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండవు, అలాగే ఇటు ధ్రువ ప్రాంతానికి దగ్గరగా ఉండవు. ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. సమంగా ఉంటుంది వేడి, ఎక్కువ వేడి ఉండదు, ఎక్కువ చల్లగా ఉండదు. అందుకే దాన్ని సమశీతోష్ణ ప్రాంతం అంటాం. ఈ ప్రదేశాల్లో ఈ రకమైనటువంటి వర్షపాతాలు అనేది సంభవించడం జరుగుతుంది. ప్రపంచ వర్షపాత విస్తరణ కనుక మనం తీసుకున్నట్లయితే ఈ ప్రపంచంలో ఎక్కడెక్కడ వర్షపాతం సంభవిస్తుంది? దాదాపుగా ఇప్పుడు చెప్పుకున్నాం, భూమధ్య రేఖకు ఇరువైపులా 30 డిగ్రీల అక్షాంశాల వరకు, అది ఉత్తర అక్షాంశం కావచ్చు, దక్షిణ అక్షాంశం వరకు ఈ ప్రాంతాల్లో వర్షం అనేది వ్యాపార పవనాలు, వాణిజ్య పవనాలు, ట్రేడ్ విండ్స్ అని మనం చెప్పుకున్నాం కదా, వ్యాపార పవనాల వల్ల వర్షం ఎక్కువగా సంభవిస్తుంది. ఎక్కడ ఇక ఇది 0 డిగ్రీల రేఖాంశం కనుక తీసుకున్నట్లయితే ఈ 0 డిగ్రీల రేఖాంశం నుంచి ఇటు 30 డిగ్రీల వరకు వర్షం అనేది సంభవిస్తుంది. ఇటు 35 డిగ్రీల వరకు వర్షపాతం ఎక్కువగా. ప్రపంచ వర్షపాత విస్తరణలో అతి ఎక్కువ వర్షపాతం ఎక్కడ సంభవిస్తుంది అంటే ఈ ప్రాంతంలోనే, భూమధ్య రేఖ ప్రాంతాల్లోనే ఎక్కువ వర్షపాతం సంభవిస్తుంది. అది ఎలా? వాణిజ్య పవనాల కారణంగా, వ్యాపార పవనాల కారణంగా వర్షం అనేది సంభవిస్తుంది. ఇలా మనం పశ్చిమ వైపుకు వెళ్తున్నా కొలది, ఈ రేఖకు పశ్చిమ వైపుకు వెళ్తున్నా కొలది వర్షపాతం అనేది తగ్గిపోతుంది. చూడండి, ఏ ఖండంలోనైనా, ఆసియా ఖండం కానీ, తర్వాత ఆఫ్రికా ఖండం కానీ, ఉత్తర దక్షిణ అమెరికా ఖండాలు కానీ తీసుకున్నట్లయితే అక్కడ వర్షపాతం అనేది తక్కువగా ఉండి ఎడారి ప్రాంతాలు ఏర్పడ్డాయి. అలాగే 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు, 40 డిగ్రీల నుంచి 60 డిగ్రీల వరకు దక్షిణార్థంలో కూడా అంతే, 40 నుంచి 60 ఈ ప్రదేశంలో కూడా వర్షపాతం అనేది సంభవిస్తుంది. ఇవి తూర్పు పవనాల వల్ల వర్షం అనేది సంభవిస్తుంది. తూర్పు వైపుకు వెళ్తున్న కొలది వర్షపాతం అనేది తగ్గిపోతుంది. ఈ రకంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువగా వర్షపాతం అనేది ఇటు భూమధ్య రేఖ ప్రాంతంలో, సమశీతోష్ణ ప్రాంతంలోనే, ఇవేంటి ట్రాపికల్ జోన్, ఈ ట్రాపిక్స్ లో గానీ, ఈ టెంపరేట్ జోన్ లో గానీ ఎక్కువ వర్షపాతం అనేది సంభవిస్తుంది. వీటితో పాటు మనకి ఈ వర్షపాతం అనేది అనేక రకాలుగా మనల్ని ప్రభావితం చేస్తుంది. ఇక్కడ మనం ఎందుకు శీతోష్ణ స్థితిలో 2 రకాలు చెప్పుకున్నాం. ఇందాక ఉష్ణోగ్రత అన్నాం, ఇప్పుడు వర్షపాతం అన్నాం. ఈ 2 అంశాలే ప్రధానంగా మనం తీసుకోవాలి. ఇంకా ఇతర అంశాలు ఉన్నాయి, ఇందులో మిళితమై ఉంటాయి. ఆర్ద్రత కానీ, మేఘాలు కానీ, నీటియాలు కానీ, ఇవన్నీ అందులో మిక్స్ అయి ఉంటాయి. ఓకే, రైట్.